ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన సెత్ రాలిన్స్ గురించి. ఈ రోజున మన సెత్ రాలిన్స్ బర్త్‌డే అన్నమాట. సో, హ్యాపీ బర్త్‌డే టు సెత్ ఫ్రీకెన్ రాలిన్స్. మీరు గూడా మన సెత్ రాలిన్స్‌కి బర్త్‌డే విషెస్ చెప్పండి కామెంట్‌లో. అండ్ మీలో ఎవరైనా సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ ఉంటే కంపల్సరీ కింద కామెంట్ చేయండి. అండ్ మన సెత్ రాలిన్స్ అయితే మనీ ఇన్ ద బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ కోసం అయితే క్వాలిఫై అయిపోయినారు. సో, ఇప్పుడు నిజానికి మన సెత్ రాలిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవుతారా? అవ్వరా? విన్ అవ్వాల్సిన అవసరం మన సెత్ రాలిన్స్‌కి ఉందా? లేదా? అంటే సో, ప్రెజెంట్ రూమర్స్ ఏమంటున్నాయంటే సెత్ రాలిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవ్వరనే ఎక్కువ టాక్ ఇనిపిస్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మన సెత్ రాలిన్స్‌కి వేరే ఫ్యూడ్ ఉంది. ఇప్పుడు సెత్ రాలిన్స్ గనక ఈ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అయ్యి అండ్ దాని తర్వాత క్యాష్ ఇన్ చేయాల్సి వస్తే ఆ క్యాష్ ఇన్ అనేది ఫెయిల్ అవ్వచ్చు. లాస్ట్ టైమ్ డ్రూ మ్యాకెంటైర్‌ది కూడా ఈ విధంగానే జరిగింది. ఆల్మోస్ట్ అది ఎవరికీ నచ్చలేదు. అలాంటప్పుడు డ్రూ మ్యాకెంటైర్ క్యాష్ ఇన్ సక్సెస్ అవ్వనప్పుడు ఎందుకని డ్రూ మ్యాకెంటైర్‌కి మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అయ్యే ఛాన్స్ ఇచ్చినారు. సో, ఇదంతా అవసరం లేదు. సో, ఒకవేళ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అయిన సూపర్ స్టార్ కంపల్సరీగా క్యాష్ ఇన్ చేస్తే తను ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలి. అలా విన్ అయ్యే మూవ్‌మెంట్ లేకపోతే ఆ సూపర్ స్టార్‌కి మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ చేపించకండి అని ఆ టైప్‌లో చాలామంది ఫ్యాన్స్ అయితే అన్నారన్నమాట. సోషల్ మీడియాలో వాయిస్ రైజ్ చేసినారు. అండ్ ఇప్పుడు కూడా సేమ్ ఇప్పుడు సెత్ రాలిన్స్ క్వాలిఫై అయిపోయినారు. అండ్ సెత్ రాలిన్స్‌కి అయితే మేబీ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కవేళ బట్ మన సెత్ రాలిన్స్ ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవుతే మాత్రం కంపల్సరీ క్యాష్ ఇన్ చేస్తాడు. క్యాష్ ఇన్ చేస్తే టైటిల్‌ని విన్ అవుతాడు. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ వల్ల ఎక్కడొచ్చిందంటే మన రోమన్ రీన్స్ వల్ల. సో, రోమన్ రీన్స్ రిటర్న్ చేస్తారని ఇలాంటి రూమర్స్ అయితే చాలా వినిపిస్తున్నాయి మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో. ఇప్పుడు సెత్ రాలిన్స్‌కి మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్‌లో మేబీ రోమన్ రీన్స్ రిటర్న్ చేసి మన సెత్ రాలిన్స్‌కి కాస్ట్ చేస్తారని ఇలాంటి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, ఇప్పుడే కాస్ట్ చేస్తే మంచిగుంటది. అది ఒకవేళ మనీ ఇన్ ద బ్యాంక్‌ని అంటే విన్ అయ్యి మన సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేసే టైంలో మన రోమన్ రీన్స్ రిటర్న్ చేసి అంటే సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ సక్సెస్ అవ్వకుండా చేసినాడనుకో సో, అది బేకార్ అయిపోతది. అంటే చూడ్డానికి మంచిగా అనిపిస్తది. బట్ ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ అనేది యూజ్ లేకుండా పోతదన్నమాట లాస్ట్ టైమ్ లాగానే. సో, ఈ టైప్‌లో కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారన్నమాట. ఈ అంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మన సెత్ రాలిన్స్‌తో మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవ్వకపోతేనే మంచిగుంటదని అంటున్నారు. అండ్ ఇప్పుడు మీరేమంటారు? మన సెత్ రాలిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అయితే మంచిగుంటదా? మంచిగుండదా? ఆల్రెడీ మన సెత్ రాలిన్స్ పాస్ట్‌లో ఒకసారి మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అయినారు. విన్ అయిన తర్వాత ఆ క్యాష్‌ని ఎంత సక్సెస్ అయిందో మీ అందరికీ చాలా బాగా తెలుసు. సో, హోల్ ల్యాండ్‌స్కేపే మారిపోయింది ఆ టైంలో మన సెత్ రాలిన్స్ వల్ల. సో, చూద్దాం మరి ఇంకా టైం ఉంది. సో, ఇంకా బెట్టింగ్ ఓడ్స్ అయితే రాలేదు. బెట్టింగ్ ఓడ్స్ వస్తే ఇంకా ఏమైనా కన్ఫర్మ్‌గా తెలియొచ్చనమాట. సో, ఇంకా అఫీషియల్‌గా ఎవరెవరు ఫైట్ చేస్తారనేది కూడా ఇంకా తెలియలేదన్నమాట. ఇంకా క్వాలిఫైయింగ్ మ్యాచెస్ ఉన్నాయి. సో, మనకి రా అండ్ స్మాక్‌డౌన్ అయిపోయిన తర్వాత క్లారిటీ అయితే వస్తది. దాని తర్వాత బెట్టింగ్ ఓడ్స్ వస్తాయి. అండ్ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారనేది క్లారిటీగా తెలుస్తది. సో, అప్పుడు మేబీ అంటే ఇవన్నీ చేంజ్ అవ్వచ్చనమాట. సో, కొంచెం టైం అయితే పడతది. బట్ ప్రెజెంట్ అయితే సెత్ రాలిన్స్ విన్ అవ్వద్దని అంటున్నారు. బట్ సెత్ రాలిన్స్ ఇది ఒక స్ట్రాంగ్ ఫ్యాక్షన్‌లా మార్పిస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఇలాంటి టైంలో సెత్ రాలిన్స్ ఓడిపోతే ఏ విధంగా ఉంటదో అని ఈ టైప్‌లో చూడాలి. సో, ఒకవేళ సెత్ రాలిన్స్ ఓడిపోవాల్సి వస్తే అది రోమన్ రీన్స్ వల్లనే ఓడిపోవాలి. ఒకవేళ సెత్ రాలిన్స్ గెలవాల్సి వస్తే రోమన్ రీన్స్ రాకూడదు. సో, ఈ విధంగా ఉంటదన్నమాట. సో, మరి మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జాన్ సీనా గురించి అండ్ కోడీ రోడ్స్ గురించి. కోడీ రోడ్స్ ఆల్రెడీ మనకి సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో రిటర్న్ చేసిండన్నమాట. అండ్ ఇప్పుడు ఈ వారంలో జరిగే స్మాక్‌డౌన్‌లో మన జాన్ సీనా వస్తున్నాడు. అండ్ జాన్ సీనాతో పాటుగా కోడీ రోడ్స్ కూడా వస్తున్నాడన్నమాట స్మాక్‌డౌన్‌లో. వీళ్ళిద్దరూ మనకి స్మాక్‌డౌన్‌లో కనిపిస్తారన్నమాట. అండ్ కొన్ని అప్డేట్ ఏమంటున్నాయంటే అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక సెగ్మెంట్ జరగొచ్చు అన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో, ఇంకా అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయితే కాలేదన్నమాట. సో, చూడాలి మరి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం స్టెఫనీ వాకియర్ గురించి అండ్ అలాగే జోర్డన్ గ్రేస్ గురించి. వీళ్ళిద్దరూ మెయిన్ రోస్టర్‌లోకి వస్తారన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో, మన స్టెఫనీ వాకియర్ రాలోకి వస్తదంట. అండ్ అలాగే జోర్డన్ గ్రేస్ స్మాక్‌డౌన్ బ్రాండ్‌లోకి వెళ్తదని ఇలాంటి అప్డేట్ అయితే వచ్చింది. సో, దీనికి మెయిన్ రీజన్ ఏందంటే మనకి ముందు ముందు ఎవల్యూషన్ ఉందన్నమాట. సో, ఈ ఎవల్యూషన్ కోసం మంచి స్టోరీ లైన్‌ని బిల్డ్ చేస్తున్నారు ఉమెన్స్ సూపర్ స్టార్స్‌లో. సో, ఇప్పుడు ఉమెన్స్ డివిజన్ కొంచెం స్ట్రాంగ్‌గా అవుతుంది రాలో అండ్ స్మాక్‌డౌన్‌లో. సో, చూడాలి మరి ఎవల్యూషన్‌లో ఎటువంటి మ్యాచెస్‌ని బుక్ చేస్తారో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జాన్ సీనా గురించి ఒకటి చెప్పడం మర్చిపోయినాను. మన జాన్ సీనా నైట్ ఆఫ్ ఛాంపియన్స్ కోసం కూడా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారనమాట. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ ఈ పోస్టర్ 2 డేస్ బ్యాకే వచ్చిందన్నమాట. సో, చెప్పడం మర్చిపోయినాను.
సో ఇదొక న్యూ పోస్టర్ మన జాన్ సీనాది 'నైట్ ఆఫ్ ఛాంపియన్స్' కోసం. సో 'నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో' గూడా మన జాన్ సీనా ఫైట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం గోల్డ్‌బర్గ్ గురించి. సో గోల్డ్‌బర్గ్ ప్రెజెంట్ ఉన్న సూపర్ స్టార్స్‌లో, ప్రెజెంట్ ఉన్న జనరేషన్ సూపర్ స్టార్స్ ఎవరు ఎక్కువగా గోల్డ్‌బర్గ్‌ని ఇంప్రెస్ చేసినారో ఆ సూపర్ స్టార్స్ నేమ్స్ అయితే చెప్పినాడన్నమాట. సో ఆ సూపర్ స్టార్స్ ఎవరెవరంటే కోడీ రోడ్స్ అంట, ఆయన మన రేండీ ఆర్టన్ అంట, అండ్ అలాగే లోగన్ పాల్ అంట, అండ్ అలాగే బ్రాన్ బ్రేకర్ అంట. సో బ్రాన్ బ్రేకర్, కోడీ రోడ్స్ అండ్ మన రేండీ ఆర్టన్ అంటే వీళ్ళు ఓకే గాని, బట్ లోగన్ పాల్ గోల్డ్‌బర్గ్‌కి ఎందుకు ఇంప్రెస్ చేసినారనేది చాలా మంది ఫ్యాన్స్‌కి అర్థం అవ్వట్లేదన్నమాట. సో అది గోల్డ్‌బర్గ్‌కే తెలియాలి మరి. సో మరి మీరేమంటారు దీనిపైన? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం గోల్డ్‌బర్గ్ రిటైర్మెంట్ మ్యాచ్ గురించి మాట్లాడిండు. సో గోల్డ్‌బర్గ్ ఎన్నో సంవత్సరాల నుండి రిటైర్మెంట్ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నాడన్నమాట. అండ్ ఫైనల్ మ్యాచ్ ఇజ్రాయెల్‌లో జరగాలని అనుకుంటున్నాడట. బట్ అదంతా జరగదని, అంటే ఇజ్రాయెల్‌లో తన ఫైనల్ మ్యాచ్ ఉండదని మన గోల్డ్‌బర్గే క్లియర్‌గా చెప్తున్నాడన్నమాట. సో చూడాలి మరి ఈ సంవత్సరంలో గోల్డ్‌బర్గ్ రిటైర్మెంట్ మ్యాచ్‌లో, ఫైనల్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తారని అప్డేట్ ఉండే. ఇంతవరకు ఎవరితో ఫైట్ చేస్తాడు, ఎప్పుడు ఫైట్ చేస్తాడు, ఎప్పుడు ఆ మ్యాచ్ ఉంటదనేది ఏం అప్డేట్ కూడా లేదన్నమాట. అండ్ గోల్డ్‌బర్గ్ ఎప్పుడొస్తాడో కూడా క్లారిటీగా తెలియదు. సో మేబీ అది సమ్మర్ స్లామే కావచ్చు. సమ్మర్ స్లామ్‌లో వస్తారన్నట్టుగా టాక్ అయితే ఉండే. లేదంటే సౌదీ అరేబియాలో జరిగే ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో వస్తారన్నట్టుగా టాక్ అయితే ఉండిందన్నమాట. బట్ ఇదొక టాక్ మాత్రమే, రూమర్ మాత్రమే. ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే రాలేదు గోల్డ్‌బర్గ్ పైన. సో వెయిట్ చేయాల్సిందే గోల్డ్‌బర్గ్ ఫ్యాన్స్ అయితే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ గురించి. ఆ క్వెషన్ ఏందంటే, సో మన డబ్ల్యూడబ్ల్యూఈలో క్లీనర్స్ ఉంటారు గదా! సో క్లీనర్స్ ఉంటారు గదా! బ్యాక్ స్టేజ్‌లో అండ్ రింగ్ క్లీన్ చేసేవాళ్ళు. సో ఆ వర్కర్ ఉంటారు గదా! సో ఆ వర్కర్స్‌కి ఎంత సాలరీ వస్తదనే క్వెషన్ అయితే అడిగినారన్నమాట. సో వాళ్ళకి సంవత్సరానికి 3,00,000 వస్తదన్నమాట. సో మన ఇండియన్ రూపీస్‌లో 3,00,000 వస్తది సంవత్సరానికి. సో దాన్ని నెలకి కన్వర్ట్ చేస్తే రూ. 25,000 అయితే వస్తదన్నమాట అక్కడ వర్క్ చేస్తే క్లీనర్స్‌కి. సో ఈ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసిందని అనుకుంటున్నాను. మీ డౌట్ క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి క్వెషన్స్ ఏమన్నా ఉంటే మీరు కామెంట్‌లో అడగండి. వీడియోలో కూడా మీ క్వెషన్‌ని పిక్ చేసి మరి ఆన్సర్ చెప్తానన్నమాట. సో అందుకనే అంటున్నాను. మీకేమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్‌లో అడగండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రీన్స్ గురించి. చాలామంది రోమన్ రీన్స్ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. చాలామంది డబ్ల్యూడబ్ల్యూఈని చూడడమే మానేసినారన్నమాట రోమన్ రీన్స్ వచ్చేదాకా. సో ఆ లెవెల్‌లో అయిపోయిందన్నమాట రోమన్ రీన్స్ ఫ్యాన్స్ పరిస్థితి. ఎందుకంటే చాలా గ్యాప్ తీసుకుంటుండు రోమన్ రీన్స్. ఆయన ఇంతకుముందు కూడా చాలా గ్యాప్ తీసుకుండు. అండ్ ఇప్పుడు కూడా గ్యాప్ తీసుకుండు. ఒక మేజర్ ఫ్యూడ్ ఉన్నా సరే మన రోమన్ రీన్స్ గ్యాప్ అనేది తీసుకుంటుండన్నమాట. బ్రేక్ అనేది తీసుకుంటుండన్నమాట. సో రిటర్న్ గురించి మాట్లాడితే రిటర్న్ మనీ ఇన్ ద బ్యాంక్‌లో అని అంటున్నారన్నమాట. ప్రెజెంట్ ఉన్న టాక్ అయితే. సో ఇది కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయితే కాలేదు. మనకి మనీ ఇన్ ద బ్యాంక్‌లో వస్తారన్న రూమర్స్ మాత్రమే ఉన్నాయి. ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే కాదు. బట్ మన రోమన్ రీన్స్ జూన్ మంత్‌లో వస్తారని ఇంతకుముందు అప్డేట్ ఉండే. సో ఇంతకుముందు అప్డేట్ అయితే ఉందన్నమాట. సో మేబీ అది మనీ ఇన్ ద బ్యాంకే అయ్యే ఛాన్స్ ఉంది. సో ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే సెత్ రాలిన్స్‌కి మ్యాచ్ ఉంది. క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉంది కాబట్టి ఆ మ్యాచ్‌లో మేబీ రావచ్చు. దాని తర్వాత సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్‌కి అండ్ రోమన్ రీన్స్ ఫ్యాక్షన్‌కి, అంటే రోమన్ రీన్స్ ఫ్యాక్షన్ ఏం లేదు. సో సీఎం పంక్‌తో కలుస్తాడా, సామీ జైన్‌తో కలుస్తాడా అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే సామీ జైన్‌తో కలవచ్చు రోమన్ రీన్స్. బట్ సీఎం పంక్‌తో అనేది కొంచెం ఆలోచిస్తాడు. మన సీఎం పంక్‌తో కలవాలంటే రోమన్ రీన్స్ ఆలోచిస్తాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్‌షిప్ బాండింగ్ అనేది లేదు. బట్ సామీ జైన్‌కి అండ్ రోమన్ రీన్స్‌కి మధ్య ఉంది. పాస్ట్‌లో గొడవలు జరిగినా సరే, బెట్రాయల్స్ జరిగినా సరే, బట్ దాని తర్వాత మన సామీ జైన్ అండ్ రోమన్ రీన్స్ కలిసినారు. బట్ దాని తర్వాత మళ్ళీ రోమన్ రీన్స్, సీఎం పంక్ కలిసినా సరే, మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య అంటే కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చిందన్నమాట. సో చూడాలి మరి అవన్నీ పక్కన పెట్టి సెత్ రాలిన్స్‌ని ఆపడానికి రోమన్ రీన్స్ అండ్ సీఎం పంక్ ఒకటి అవుతారా, అవ్వరా అనేది చూడాలన్నమాట. సో నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాను. మన రోమన్ రీన్స్, సీఎం పంక్ ఒకటి అవ్వడానికి, ఒక టీమ్ అప్‌లా మారడానికి. సో మరి మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా? మీరు ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారా రోమన్ రీన్స్ కోసం? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.